హలో గైస్ ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు యానిమిస్ట్. అండ్ ఈరోజు ఈ వీడియోలో మనం ఒమ్నిషియన్ ట్రేడర్ మానవ ఎక్స్‌ప్లనేషన్ సీరీస్‌ని కంటిన్యూ చేయబోతున్నాం. గిమ్‌హో స్టేషన్ ఆర్క్ పార్ట్ 2ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఈ వీడియోలో. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానెల్‌లో ప్లేలిస్ట్ ద్వారా అన్ని ఎపిసోడ్స్‌ని చూసేయండి. అండ్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మరి అస్సలు టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. చాప్టర్ 21. చాప్టర్ స్టార్టింగ్‌లో వార్డెన్ ఆఫ్ ద డార్క్ చేసిన అటాక్‌కి గిల్యాంగ్ లీ తన మైండ్‌తో కనెక్ట్ అయిన పురుగులన్నీ ఆన్ ద స్పాట్ చనిపోతాయి. సో తను మెంటల్‌గా బాగా డ్యామేజ్ తీసుకొని అలిసిపోయి ఒక దగ్గర కూర్చొనుంటాడు. అండ్ డాగ్ జాకి ఇప్పుడు వార్డెన్ ఆఫ్ ద డార్క్‌తో ఫైట్ చేసే సిట్యుయేషన్ వస్తుంది. కానీ తనకు ఫైట్ చేసే ఉద్దేశం అయితే అస్సలు లేదు. అదెందుకో మనకి ముందు ముందు తెలుస్తుంది. సో వెయిట్ చేయండి. అండ్ వార్డెన్ ఆఫ్ ద డార్క్ మాట్లాడిన మాటలు సాంగాకి కొంచెం కొంచెం అర్థమవుతాయి. వాడు ఈటర్ ఈటర్ అంటే సాంగా డాగ్ జాకి వాడు మదర్ మదర్ అని పిలుస్తున్నాడని అంటుంది. అప్పుడు డాగ్ జా అబ్బో! దీనికి స్పానిష్ ఒకటే అనుకున్నా. డీమన్ లాంగ్వేజ్ కూడా వచ్చనమాట అని షాక్ అయిపోతాడు. అండ్ గైస్ సాంగాకి ఎలా అర్థమవుతుందంటే తను తన స్కిల్స్‌లో ఇంటర్ప్రిటేషన్ అనే స్కిల్‌ని యూజ్ చేస్తుంది. అండ్ అలా ఆ మాన్స్టర్ మనల్ని మదర్ అవ్వమంటుంది అని చెప్తుంది. అండ్ తిరిగి ఆ మాన్స్టర్‌తో మదరా నాకింకా పెళ్ళే అవ్వలే అని అంటుంది. పక్క నుండి హాన్ గాడు నేను మదర్ ఎలా అవుతా? ఫాదర్ అవుతాగా అని అరుస్తాడు. దెబ్బకి ఆ మాన్స్టర్ హాన్ గాడిని అటాక్ చేస్తుంది. అప్పుడు డాగ్ జా వెంటనే రియాక్ట్ అయ్యి అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అండ్ గైస్ అసలు ఆ డీమన్ మదర్ మదర్ అని ఎందుకు అంటుందంటే యాక్చువల్‌గా ఆ డీమన్స్ ఏమైతే ఉన్నాయో అవి ఒక బాడీని పారాసైట్‌లా కబ్జా చేసి వాళ్ళ ఒంట్లో గుడ్లు పెడతాయి. సో ఇక్కడ అందుకే హాన్ గాడిని ఆ డీమన్ పట్టుకుందని మనోడికి అర్థమవుతుంది. నిత్యోసర్ సర్పెంట్‌ని ఓడించినట్టు వీడిని ఓడించలేం. యాక్చువల్‌గా ప్లాన్ ప్రకారం ఈ డీమన్ పోయాక మిస్టరీ బాక్స్‌ని సైలెంట్‌గా ఓపెన్ చేయాలనుకున్నా. కానీ హాన్ గాడి వల్ల అంతా పెంట పెంట అయింది. అని డాగ్‌జా తన మనసులో అనుకుంటాడు. కానీ ఇప్పుడు సిట్యుయేషన్ చూస్తే పక్కా ఫైట్ చేయాల్సిందే. కానీ డాగ్‌జా ఫైట్ చేస్తుంటే తన కత్తి విరిగిపోతుంది. అప్పుడు వెంటనే డొక్కాబీని పిలిచి నాకీ పాటికి ఒక ఐటెమ్ మెయిల్‌లో వచ్చుంటుంది. అర్జెంట్‌గా నాకదివ్వు అని అంటాడు. కానీ ఆ డొక్కేబి అదంతా నాకు సంబంధం లేదు. బిహోంగ్‌ని పోయి అడుక్కో అని అంటుంది. నీకిచ్చిన పని బిహోంగ్ ఛానెల్‌ని సరిగ్గా చూసుకోమనేగా. అందుకే చెప్పింది చెయ్యి. ఆల్రెడీ కాన్స్టలేషన్స్ అంతా నువ్వు బాగా ల్యాగ్ చేస్తున్నావని చిరాకు పడుతూ ఉంటారు అని అంటాడు. ఇంక వెంటనే ఆ డొక్కేబి భయపడి సారీ సారీ ఏదో ఫన్ కోసం టెన్షన్ పెంచుదామని అలా అన్నా. ఇదిగో నీ ఐటెమ్స్ అని డాగ్ జాకి తనకు కావాల్సిన ఐటెమ్ ఇచ్చేస్తుంది. ఆక్షన్‌లో ఇత్యాసార్ హార్ట్‌ని మంచి రేట్‌కి అమ్మి ఒక ఐటెమ్ కావాలంటాడు కదా! మీకు గుర్తుందిగా. ఇప్పుడు ఆ ఐటెమ్‌ని యూజ్ చేస్తాడు. అండ్ ఆ ఐటెమ్ పేరు బ్రోకెన్ ఫెయిత్. కానీ ఆ స్వార్డ్ ఇంకా విరిగిపోయి ఉంటుంది. అప్పుడు డొక్కాబి ఇంకా నువ్వు ఇది వాడడానికి నీకు స్కిల్ లేదు. తీసుకొని వేస్ట్ అని అంటుంది. అప్పుడు మనోడు అదంతా నాకు తెలుసు. తెలియకుండా తీసుకోవడానికి నాకు బుర్ర లేదనుకున్నావా? అని అంటాడు. అండ్ తను బిహ్యోంగ్ షాప్‌లో ఇంకా చాలా ఐటెమ్స్‌ని, స్కిల్స్‌ని కొంటాడని చెప్పానుగా. అలా ఒక స్కిల్ కొంటాడు. అండ్ దాని పేరు వైట్ స్టార్ వెపన్ ఆరా. ఇంకా ఆ స్కిల్‌ని యాక్టివేట్ చేసి బ్రోకెన్ ఫెయిత్ కత్తితో వార్డెన్ ఆఫ్ ద డార్క్ మీద ఫైట్‌కి వెళ్తాడు. అండ్ ఒక్కో మూవ్ వేసేసరికి తన మానా అంటే పవర్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి. ఎందుకంటే తను ఇంకా అంత లెవెల్ అప్ అవ్వలేదు. కానీ చాలా హై గ్రేడ్ వెపన్స్‌ని వాడుతున్నాడు. సో తనలో తాను ఇలా అనుకుంటాడు. నేనేమి ఒక ఫైటర్‌ని కాదు. బాగా ఫైట్ చేయడానికి. కేవలం ఒక రీడర్‌ని. సో ఒక రీడర్ ఎలా ఫైట్ చేస్తాడో అలా ఫైట్ చేయాలి. అని తన స్కిల్స్‌లో బుక్ మార్క్ గుర్తుందిగా ఆ స్కిల్ మళ్ళీ వాడతాడు. ఈసారి హ్యాంగ్ సాంగ్ లీ క్యారెక్టర్‌ని చూస్ చేసుకుంటాడు. అండ్ గైస్ టీడబ్ల్యూఎస్ఏ లెవెల్‌లో ఆ డీమన్ 2 అటాక్స్ చేసిన తర్వాత గాల్లో కొంచెం సేపు ఆగుతుంది. అండ్ ఆ విషయం మనోడికి తెలుసు. సో ఆ గ్యాప్‌లో వెంటనే అటాక్ చేసి నరికేస్తాడు. అండ్ ఆ డీమన్ అరుస్తూ ఉంటే సాంగా ట్రాన్స్‌లేట్ చేసి నేను ఎలా అటాక్ చేస్తానో నీకెలా తెలుసు అని అంటుంది అని చెప్తుంది. అప్పుడు డాగ్‌జా దానికి నువ్వు నాలా ఎక్కువ చదవాలి అని ఆ డీమన్ వైపు ఒక డెడ్ లుక్ ఇస్తాడు. అక్కడితో చాప్టర్ ఎండ్ అవుతుంది. సో గైస్ చూసారుగా వార్డెన్ ఆఫ్ ద డార్క్‌ని ఎలా ఏసేసాడో. అండ్ స్టార్టింగ్‌లో డాగ్‌జాకి ఫైట్ చేసే ఉద్దేశం లేదన్నాగా. మరి ఇంక మీరు ఇక్కడి దాకా ఈ వీడియో చూసి లైక్ చేసుకోకపోతే వెంటనే లైక్ చేసుకోండి. నెక్స్ట్ చాప్టర్‌కి వెళ్ళిపోదాం. చాప్టర్ 22. చాప్టర్ స్టార్టింగ్‌లో డొక్కబితో సహా కాన్స్టలేషన్స్ అందరూ వాళ్ళు చూస్తుంది నిజమేనా అని షాక్ అయిపోతారు. అండ్ డాగ్‌జా వార్డెన్ ఆఫ్ ద డార్క్‌ని నరికేస్తాడు. కానీ పూర్తిగా చంపడు. అండ్ ఆ కొత్త డొక్కాబి ఒక ఈథర్ బ్లేడ్ ఇంత త్వరగా ఒక ఇన్‌కార్నేషన్ చేతికి ఎలా వచ్చింది? అసలు బిహ్యోంగ్ ఛానెల్‌లో నీలాంటి టాలెంటెడ్ ప్లేయర్స్ ఎలా ఉన్నారు అని కొంచెం కుళ్ళుకుంటుంది. అండ్ డాగ్‌జా అసలు ఇది రియల్ ఈథర్ బ్లేడే కాదని చెప్తాడు. రియల్‌దైతే ఇంకా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది అని అంటాడు. నేను దీనికి నా స్కిల్స్‌ని, ఐటెమ్స్‌ని యాడ్ చేసి ఇలా వాడా. కానీ ఇది ఇంక పని చేయదు అని అంటాడు. అండ్ అలాగే నేను సబ్ సినారియో క్లియర్ చేసినందుకు నాకు కాయిన్స్ ఇవ్వు అని అడుగుతాడు. అలా ఆ డొక్కబి 500 కాయిన్స్‌ని రివార్డ్‌గా ఇస్తుంది. అండ్ ఆ కాయిన్స్ ఇచ్చాక "నువ్వెందుకు ఆ డీమన్‌ని చంపలేదు? అది ఒక టైర్ 7 డీమన్. దాన్ని చంపితే నీకు మినిమమ్ 8000 కాయిన్స్ వస్తాయి" అనంటే, "నేను అలా ఊరికే ఎవరిని చంపను. నాకు జాలి, దయ లాంటివి ఉన్నాయని" డాగ్‌జా అంటాడు. అండ్ గైస్ మనోడిక్కడ అబద్ధం చెప్తాడు. యాక్చువల్‌గా తన ప్లాన్ వేరే ఉంటుంది. అండ్ కాన్స్టలేషన్స్ అందరికీ తెలుసు డాగ్‌జా ఏం చేయాలనుకుంటున్నాడో. అండ్ వీళ్ళు ఇలా మాట్లాడుతున్న గ్యాప్‌లో హాన్ గాడు ఉన్నాడుగా. వాడు మెల్లగా ఆ డీమన్ దగ్గరికి వెళ్లి
ఆ డీమన్ చంపేస్తాడు. అండ్ తనకి వెంటనే 8000 కాయిన్స్ వస్తాయి. అండ్ ఇక్కడే ఉంటుంది అసలు ట్విస్ట్. ఆ డీమన్‌ని చంపాక మనోడింకా డాగ్‌జాని చూసి తెగ రెచ్చిపోతాడు. "ఏరా! నువ్వస్సలు ఊహించలేదు కదా! నీలాంటోళ్ళు ఎప్పుడు నా కిందే ఉండాలి. అర్థమైందా? నేనే గెలిచా" అని అరుస్తాడు. అండ్ పాపం ఏదో సాధించాడని అనుకుంటాడు. నాన్ స్టాప్‌గా నోటిఫికేషన్స్ వస్తాయి. స్టార్టింగ్ అంతా బానే ఉంటుంది. "నువ్వు తోపు, తుర్ము, ఇంపాసిబుల్ అనుకున్న టాస్క్‌ని ఫినిష్ చేసావని" మంచి మెసేజెస్ వస్తాయి. అండ్ లాస్ట్‌లో మెల్లగా ఓ 3 మెసేజ్‌లొస్తాయి. అండ్ ఆ మెసేజ్‌లు చూసాక హాన్ గాడికి ప్యాక్ అయిపోతుంది. డీమన్ కింగ్ గాడ్ ఆఫ్ రాత్ అండ్ లస్ట్ నువ్వు వార్డెన్ ఆఫ్ ద డార్క్‌ని చంపినట్టు ఐడెంటిఫై చేశాడు. డీమన్ కింగ్ గాడ్ ఆఫ్ రాత్ అండ్ లస్ట్ నువ్వు ఎక్కడున్నా నిన్ను వెంటాడి మరీ చంపాలని చూస్తున్నాడు. డీమన్ కింగ్ గాడ్ ఆఫ్ రాత్ అండ్ లస్ట్ నీ మీద ఒక కర్స్ వేశాడు అని ఉంటుంది. ఓహ్! నీకు చెప్పలేదు కదా! నేను ఆ డీమన్‌ని కావాలనే వదిలేసా. ఇలాంటి డెమోనిక్ స్పెసీస్ అన్నీ డీమన్ కింగ్‌కి పూజిస్తూ ఉంటాయి. సో, వీటిని చంపితే మనకే ప్రమాదం. ఎందుకంటే ఆ డీమన్ కింగ్‌కి కోపం వచ్చి మనల్ని శపిస్తాడు. అయినా ఏవన్ వేలుముద్రగాడివిరా నువ్వు. ఎందుకసల ఎవడికి చెప్పకుండా అలా వెళ్లి చంపావు? ముందు ముందు ఉందిలే నీకు అని డాగ్‌జా చెప్తాడు. అండ్ సాంగా ఇంకా గిల్లియాంగ్ డాగ్‌జా వైపు స్వాతిముత్యంలో ఏం నటించారో ఇప్పటి వరకు అని చూస్తారు. పాపం హాన్ గాడు ఇంకా ఓ మూల కూర్చొని భయపడుతూ ఉంటే మనోళ్ళు వెళ్లి ఆ మిస్టరీ బాక్స్ ఓపెన్ చేస్తారు. అందులో ఏమున్నాయో చూద్దామని. అందులో మొత్తం 3 ఐటెమ్స్ ఉంటాయి. సాంగా ఏమో ఒక మానా బ్రేస్లెట్ తీసుకుంటుంది. అది పెట్టుకుంటే మానా అంతా రికవర్ అయిపోతుంది. అండ్ గిల్లియాంగ్‌లీ ఒక షీల్డ్ తీసుకుంటాడు. అండ్ మానా బ్రేజియర్ అని ఒక ఐటెమ్ ఉంటుంది. దాని నుంచి ఫైర్ వస్తుంది. సో, ఆ ఫైర్ యూజ్ చేసి గ్రౌండ్ రాట్‌ని కుక్ చేసి తింటారు. అండ్ హాన్ గాడు మెల్లగా వచ్చి, "చూడు మనం 100 అనుకుంటాం. అన్నీ మనసులో పెట్టుకోకు" అని డాగ్‌జాతో మాట్లాడడానికి ట్రై చేస్తే, "నువ్వు కథలు పడకుండా ఫస్ట్ తిను. నీ లోపలున్న కర్స్‌తో ఫైట్ చేయడానికి నీకు ఎనర్జీ కావాలి" అని డాగ్‌జా అంటాడు. అండ్ సాంగా, "ఇదంతా నీకెలా తెలుసు డాగ్‌జా? ఇంతకు ముందెప్పుడు మనం ఇలాంటి మాన్‌స్టర్స్‌ని చంపి కుక్ చేయలే కదా! ఓహ్! నాకు తెలిసి నువ్వు వెబ్ నోవెల్స్ బాగా చదువుతావు కదా! అందులో చూసి తెలుసుకొని ఉంటావు. నేను కూడా నీలా బాగా వెబ్ నోవెల్స్ చదివితే కనీసం నీకు హెల్ప్ చేసేదాన్ని. కానీ ఇప్పుడు సిగ్గు లేకుండా నువ్వు కష్టపడి తెచ్చింది తింటున్నా" అని సాంగా అంటుంది. అప్పుడు డాగ్‌జా, "నువ్వు ఫారెన్ లాంగ్వేజెస్ బాగా చదివావు. నీ వల్లే ఆ మాన్‌స్టర్ ఏం చేయాలనుకుంటుందో నాకు తెలిసింది. సో, దాన్ని ఈజీగా డిఫీట్ చేయగలిగా. సో, నువ్వు యూజ్‌లెస్ అని అస్సలు అనుకోవద్దు" అని అంటాడు. అండ్ అక్కడ ఇంకో బాక్స్ ఉంటుంది. అండ్ సాంగా దాని మీద రాసుంది ట్రాన్స్‌లేట్ చేసి, ఇదొక రాండమ్ ఐటెమ్ బాక్స్ అని చెప్తుంది. సో, డాగ్‌జా ఒక్కసారిగా లోపల ఎక్సైట్ అయిపోతాడు. ఎందుకంటే చాలా మంది జంగ్ క్యూతో సహా అదేదో రాండమ్ ఐటెమ్ బాక్స్ అనుకోని వదిలి వెళ్ళిపోతారు. కానీ ట్విస్ట్ ఏంటంటే, ఆ బాక్స్‌లో ఏదైనా లో గ్రేడ్ వెపన్ పెడితే, తిరిగి ఒక హై గ్రేడ్ వెపన్ వస్తుంది. అండ్ ఇది యాక్చువల్‌గా గేమ్ నుంచి ఎప్పుడో తీసేశారు. ఎందుకంటే ఇంత త్వరగా ఒక ఇన్‌కార్నేషన్‌కి ఇంత హై గ్రేడ్ వెపన్ ఇస్తే సినారియో ఈజీగా క్లియర్ చేసేస్తాడని. సో, డొక్కాబీ కూడా కంగారు పడుతూ అసలు ఈ బాక్స్‌ని ఇక్కడ ఎవడు పెట్టాడు అని అంటుంది. ఇంక డాగ్‌జా తన విరిగిపోయిన కత్తిని బాక్స్‌లో పెట్టి ఒక హై గ్రేడ్ వెపన్ వస్తుందని వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ డైరెక్ట్ కాన్స్టలేషన్ గ్రేడ్ వెపన్ వస్తుంది. అండ్ దాని పేరు అన్‌బ్రేకబుల్ ఫెయిత్. అండ్ ఇది కైజెనిక్స్ అనే హీరోకి సంబంధించింది. అండ్ ఇది నేను ఉంచుకోవచ్చా అని మిగతా వాళ్ళని అడిగి ఉంచుకుంటాడు. అండ్ బయటికి వెళ్ళాలని గిల్యాంగ్‌తో గిల్యాంగ్ ఇంకా మనకు దారి లేదు. నా ఇన్సెక్ట్స్ అన్నీ చనిపోయాయి అని అంటాడు. అప్పుడు డాగ్‌జా కనీసం ఒక్కటైనా బ్రతికి లేదా అని అంటే ఏదో ఒకటి ఉన్నట్టుంది చూస్తా అని చెప్పి, ఆ ఇన్సెక్ట్‌తో గిల్లియాంగ్ కాంటాక్ట్ అవ్వాలని చూస్తాడు. అండ్ ఒక్కసారిగా తను వింత వింత సౌండ్స్ చేస్తాడు. కళ్ళు గ్రీన్ కలర్‌లోకి మారి ఏదో దెయ్యం పట్టినట్టు కనిపిస్తాడు. అండ్ తనకి ముక్కులో నుంచి రక్తం వస్తుంది. అండ్ డాగ్‌జా గిల్లియాంగ్‌ని లేవమని గట్టిగా అరుస్తాడు. అక్కడితో చాప్టర్ ఎండ్ అవుతుంది. చాప్టర్ 23 గిల్లియాంగ్‌లీ పొరపాటున గ్రౌండ్‌కి పైనున్న ఒక పెద్ద మోనార్క్ స్పీసీస్ ఇన్సెక్ట్‌తో కాంటాక్ట్ అయిపోతాడు. అండ్ తను అన్‌కాన్షియస్ అయిపోతాడు. ఎందుకంటే తనకి ఆ మాన్స్టర్‌ని కంట్రోల్ చేసే పవర్ సరిగ్గా సరిపోదు. అండ్ డాగ్‌జా తనని గట్టిగా తట్టి లేపిన తర్వాత ఇంకెప్పుడు పొరపాటున కూడా నీ పవర్‌ని నాకు చెప్పకుండా వాడకు అని చెప్తాడు. ఎందుకంటే అది చాలా డేంజర్ అని చెప్తాడు. అండ్ తను నమ్మలేకపోతాడు. అప్పుడే గిల్లియాంగ్‌లీకి ఇంత పవర్ ఎలా వచ్చిందని. అండ్ గైస్ సాంగాకి కూడా ఒక మంచి స్కిల్ ఉంటుంది. యాక్చువల్‌గా తను లోపలికి వచ్చినప్పుడు ఆ స్కిల్ యూజ్ చేసి దారి పొడవునా ఒక దారం కడుతుంది. ఆ దారం సహాయంతో మనోళ్ళు బయటకొచ్చేస్తారు. అండ్ మీకు గుర్తుందిగా సాంగా కాన్స్టలేషన్ ఎవరు? తన యాట్రిబ్యూట్స్ ఏంటి అని ఇంకా మనకు తెలీదు. సో, డాగ్‌జా సాంగాకి అసలు నీ యాట్రిబ్యూట్స్ ఏంటో నాకు చెప్పొచ్చుగా అని అడుగుతాడు. అప్పుడు సాంగా నేను కావాలని దాయట్లేదని చెప్తుంది. అప్పుడు మనోడికి అర్థమవుతుంది తన కాన్స్టలేషన్ ఎవరికీ తన స్కిల్ గురించి చెప్పొద్దని ఒప్పందం పెట్టించిందని. అండ్ ఆ కండిషన్స్‌ని దాటితే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి డాగ్‌జా తన పరిస్థితి అర్థం చేసుకొని తనని ఫోర్స్ చేయడు. అండ్ ఇంక మన బిహ్యాంగ్ గాడు తిరిగొచ్చేస్తాడు. హమ్మయ్య! ఆ వెధవ నా ఛానెల్‌నంతా డిస్టర్బ్ చేసేసాడు. ఎలా ఉన్నారంతా? నన్ను మిస్ అయ్యారా? అని బిహ్యాంగ్ అంటాడు. కట్ చేస్తే మనోళ్ళు బయటకొచ్చి హ్యూయాన్ ఇంకా హ్యాంగ్ సాంగ్‌లీని కలుస్తారు. అండ్ వాళ్ళకి కూడా ఫుడ్ ఇచ్చి తినమంటారు. అండ్ గైస్
బిహ్యాంగ్ ఇంకా డాగ్జా వాళ్ళెవ్వరికీ వినపడకుండా డొక్కబీ కమ్యూనికేషన్ మోడ్ అనే పవర్ యూజ్ చేసి బయటికి వెళ్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ వాళ్ళేం మాట్లాడుకున్నారో చూద్దాం. "నేను లేనప్పుడు బాగా హడావిడి చేసినట్టున్నావు." "ఆ! అవును. ఇంతకీ నిన్నెందుకు పిలిచారు?" "నా వల్లేనా?" "పూర్తిగా నీ వల్లని కాదు. ఆ రోజు నువ్వు చేసిన పెంటకి మన అగ్రీమెంట్ టైమ్‌లో ఛానెల్‌లాపి బోలెడు యాడ్స్ ఏశా. అందుకే మేనేజ్మెంట్‌కి కంప్లెయింట్ ఇచ్చారు." "అవునా? మరి ఆ రాండమ్ ఐటెమ్ బాక్స్ అక్కడ పెట్టింది నువ్వే కదా!" "అరవకురా అరవకు. ఏదో కకృతి పడి అలా పెట్టా. మంచి ఐటెమే వచ్చిందిగా నీకు. సో, ఎక్కడ నా పేరు మెన్షన్ చేయకు" అని మాట్లాడుకుంటారు. హ్యూవన్ "నువ్వు చాలా ఐటెమ్స్ సంపాదించినట్టున్నావు" అని అడుగుతుంది. అండ్ డాగ్‌జా హ్యాంగ్‌సాంగ్ లీకి షీల్డ్‌నిస్తాడు. అండ్ హ్యూవన్ "నేను ఆ కత్తిని తీసుకోవచ్చా" అంటే మనోడు "అది నాది. నేను ఇవ్వలేను" అని అంటాడు. అండ్ హ్యూవన్ కొంచెం అలుగుతుంది. అలా మెల్లగా స్టేషన్ దగ్గరికి చేరుకుంటారు. ఇంక అక్కడ అందరూ బాగా హడావిడిగా ఏదో కొంప మునిగిపోయినట్టు అరుచుకుంటూ ఉంటారు. మ్యాటర్ ఏంటంటే సర్వైవల్ ఫీ కట్టడానికి ఇంకా 20 మినిట్సే ఉంటుంది. అండ్ మైనర్ టీమ్‌లో చాలా మంది దగ్గర కాయిన్స్ ఉండవు. సో, మనోళ్ళు తిరిగొచ్చాక మళ్ళీ ఇన్హో గాడు జనాల్ని మానిప్యులేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. "ఇదిగో అందరూ వినండి. ఇక్కడ డాగ్‌జా దగ్గర చాలా కాయిన్స్ ఉన్నాయి. చూడు డాగ్‌జా, నా దగ్గర అన్ని కాయిన్స్ లేవు. సో, నేను వీళ్ళందరికీ హెల్ప్ చేయలేను. కానీ నువ్వు హెల్ప్ చేయొచ్చుగా" అని అంటాడు. దాదాపు ఒక 20 మంది డాగ్‌జా చుట్టూ మూగి కాయిన్స్ ఇవ్వమని అడుగుతారు. సో, ఇప్పుడు డాగ్‌జా సిట్యుయేషన్ ఏంటంటే హెల్ప్ చేస్తే హీరో అయిపోతాడు. కానీ 2000 కాయిన్స్ పోతాయి. ఒకవేళ హెల్ప్ చేయలేదంటే పక్కా విలన్ అయిపోతాడు. అండ్ అప్పుడు డాగ్‌జా ఇలా అంటాడు. "మీకు కాయిన్స్ కావాలి. అంతేనా? అయితే ఆ కాయిన్స్‌ని నేనెందుకు మీకివ్వాలి? నేనింకా నోరు మూసుకొని ఉండలేను. అనుకున్నారా నువ్విలా అంటావని? చూసారుగా! అందరూ చూసారుగా వీడిని. ఇది వీడి అసలు రూపం. మీకు ఫుడ్ అమ్మి కాయిన్స్ అన్ని తీసుకున్నాడు. ఇప్పుడేమో కాయిన్స్ ఎందుకివ్వాలి అంటున్నాడు. సో డాగ్‌జా మర్యాదగా వాళ్ళ కాయిన్స్ వాళ్ళకిచ్చేయి. లేదంటే, లేదంటే, లేదంటే ఏం చేస్తావు? సరే అయితే అందరూ వెళ్లి వాడిని చంపండి. మీ కాయిన్స్ మీకొచ్చేస్తాయి" అని ఇన్హో అంటాడు. అండ్ ఇంక జనాలంతా ఇన్హో చెప్పిన దానికి మ్యానిపులేట్ అయిపోయి డాగ్‌జాని చంపుదామని చూస్తారు. అండ్ అలా డాగ్‌జా మీదకి వస్తే వెంటనే మనోడు తన కత్తిని తీసి ఒకడి చేతులు నరికేస్తాడు. అక్కడితో చాప్టర్ ఎండ్ అవుతుంది. చాప్టర్ 24. సో, మిగతా యానిమేలో, సీరీస్‌లో చూసిన హీరోల్లా కాదు మనోడు. ప్రతీదీ ఆన్ పాయింట్ ఉంటాడు. ఇంకందరికి ఆ సీన్ చూసాక ఫ్యూజులు ఎగిరిపోతాయి. డాగ్‌జాని చూస్తే ఒక్కొక్కడికి ప్యాంట్ తడిచిపోతుంది. ఇంకెవ్వడు ముందుకు రావడానికి గూడా ధైర్యం చేయడు. అండ్ తనిలా అంటాడు. "ఏంటి? మీ సిట్యుయేషన్‌కి నన్ను బ్లేమ్ చేస్తున్నారా? మీరంతా ఇక్కడి దాకా ఒక ప్రాణాన్ని తీసొచ్చిన వాళ్ళే. మర్చిపోయారా? అలాంటప్పుడు మీ ప్రాణాలకి మీరే రెస్పాన్సిబుల్. మీ భయమేంటో చెప్పనా? ఇప్పుడు నేను నరికేసానే వీడు మేజర్ గ్రూప్ వాడు. అండ్ మిగతా మేజర్ గ్రూప్ వాళ్ళకి స్టాట్స్ ఇంకా కాయిన్స్ ఎలా ఎక్కువయ్యాయి. ఆ ఇన్హో గాడి దగ్గర కాయిన్స్ లేవంటే మీరెలా నమ్మారు?" అని డాగ్‌జా అందరికి కళ్ళు తెరిపిస్తాడు. ఇంక అందరూ ఇన్హోని క్వెషన్ చేయడం స్టార్ట్ చేస్తారు. "వాడు చెప్పింది నిజమా? నీకన్ని కాయిన్స్ ఎలా వచ్చాయి?" అని అందరూ ఇన్హో మీద పడుతూ ఉంటారు. అప్పుడు ఇన్హో "నేను చాలా ఐటెమ్స్ అమ్మా. మర్చిపోయారా? అలా వచ్చాయి నాకు కాయిన్స్" అని కవర్ చేస్తాడు. కానీ డాగ్‌జా "ఈ స్టేషన్‌లో నేనొచ్చినప్పుడు 87 మందుంటే, ఇప్పుడు 50 మందే ఎలా ఉన్నారు?" అనంటే వాళ్ళు సెర్చ్ పార్టీలో మాన్‌స్టర్స్ చంపేసాయనంటారు. అప్పుడు డాగ్‌జా "మీ బొందరా! మాన్‌స్టర్స్ కాదు. వాళ్ళని చంపింది వీళ్ళే. ఒకవేళ నిజంగా మాన్‌స్టర్సే చంపుంటే, చియోల్డు గ్యాంగ్ నుంచి ఒక్కడు గూడా ఎందుకు చావలేదు? మరి వాళ్ళంత పోటుగాళ్ళా? ఒక్క మీ మైనర్ గ్రూప్ నుంచే ఎందుకు చనిపోయారు? సెర్చ్ పార్టీ ముసుగులో వీళ్ళు చేస్తున్న కుట్రలు మీకిప్పుడైనా అర్థమయ్యాయా? ఇందాక వీడు మిమ్మల్ని నన్ను చూపించి, వాడిని చంపి కాయిన్స్ తీసుకోండి అన్నాడు. అసలు చంపితే కాయిన్స్ వస్తాయని వీడికెలా తెలుసు?" అని డాగ్‌జా ఆన్ పాయింట్ కొడతాడు. ఇంక మైనర్ గ్రూప్ వాళ్ళు ఇన్హోని సీరియస్‌గా చూస్తారు. ఇంక వాడికి చెమటలు పడడం స్టార్ట్ అవుతాయి. "ఏంటి అలా చూస్తున్నారు? వాడు ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇంకా 7 నిమిషాలే ఉన్నాయి" అని డొక్కబే అంటుంది. అంతే. ఇంక మరి పెద్ద ఫైట్ స్టార్ట్ అవుతుంది. అండ్ డాగ్‌జా ఇంకా హ్యూవన్ ఒక్కొక్కడిని యేసుకుంటూ పోతారు. సో, మామూలుగా ఉండదు. హ్యూవన్‌కి జడ్జ్ ఆఫ్ ఈవిల్ అనే యాట్రిబ్యూట్ యాక్టివేట్ అవుతుంది. అండ్ అది చూసి డాగ్‌జా కూడా షాక్ అయిపోతాడు. జడ్జ్ ఆఫ్ ఈవిల్ అంటే టాప్ 3 జడ్జెస్‌లో మోస్ట్ పవర్‌ఫుల్ జడ్జ్‌కి సంబంధించింది అని డాగ్‌జా చెప్తాడు. ఇంక డాగ్‌జాని కాసేపు పక్కకు వెళ్ళు నేను చూసుకుంటా అని చెప్పి తను ఎవరినైతే చంపాలనుకుందో వాళ్ళనేసేస్తుంది. ఇంక ఇన్హో గాడు అసలు ఈ మైనర్ గ్రూప్ వాళ్ళు మా మీద ఎలా గెలుస్తున్నారని షాక్ అయిపోతాడు. అండ్ తిరిగి చూస్తే హుయువాన్ ఇంకా ఒక్కొక్కడిని నరుక్కుంటూ పోతుంది. అండ్ అందరూ షాక్ అయిపోయి అలా తననే చూస్తూ ఉంటారు. అండ్ లాస్ట్‌కి ఇన్హో దాకా వచ్చేస్తుంది. ఇంక వాడిని కూడా అందరూ చూస్తుండగా నరికేస్తుంది. అలా తను సైలెంట్‌గా అక్కడే కూర్చుంటుంది. అప్పుడు డాగ్‌జా వచ్చి, "లే ఈ సినారియో ఇప్పుడే మొదలైంది" అని చెప్పి తనని లేపి తీసుకెళ్తాడు. అండ్ టైమ్ లిమిట్ అయిపోయి సర్వైవల్ ఫీ కట్ అవుతుంది. సెకండ్ మెయిన్ సినారియో స్టార్ట్ అయింది. అందరూ ప్లే ఏరియాకి వెళ్ళండి అని మెసేజ్ వస్తుంది. చాప్టర్ 25. సో, ఇంత విధ్వంసం జరిగాక ఇంక అందరూ ఆ స్టేషన్ వదిలి వెళ్ళిపోతారు.
అండ్ హుయివాన్ మిగతా వాళ్ళని మీరు కూడా మాతో రావచ్చుగా అని పిలుస్తుంది. కానీ వాళ్ళు ఇప్పటికే మీరు చాలా చేశారు. ఏం పర్లేదు మా దగ్గర ఇప్పుడు కాయిన్స్ ఉన్నాయి. ఇక మేము చూసుకుంటామని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అండ్ హాన్ గాడు ఒక్కడే ఎవరికీ చెప్పకుండా ఎటో వెళ్ళిపోతాడు. అండ్ ఇంక మన గ్యాంగ్ కూడా అక్కడి నుంచి బయలుదేరుతారు. అండ్ అలా వెళ్తున్న దారిలో హుయివాన్ డాగ్‌జాకి 1500 కాయిన్స్ ఇస్తుంది. ఇదిగో నీ షేర్. నిన్న నైట్ నేను చాలా కాయిన్స్ ఎర్న్ చేశా. అలా అని నా దగ్గరే అన్నీ ఉంచుకుంటే నాకు నచ్చదు. నేను నీకు ఎలాగో రుణపడి ఉన్నా అని అంటుంది. అండ్ పాపం తనకు అసలు సంగతి తెలీదు. మనోడికి డైరెక్ట్ ఒక బ్యాంకే ఉందని. డొక్కేబీకి తనకు రావాల్సిన కమిషన్ అడుగుతాడు. మొత్తం 23,050 కాయిన్స్ వస్తాయి. ఇంక వాటిని వాడి స్టామినా, స్ట్రెంగ్త్, మానా ఇలా చాలా వాటి మీద ఇన్వెస్ట్ చేసి లెవలప్ అవుతాడు. అండ్ వాళ్ళు అలా వెళ్తుండగా సెకండ్ మెయిన్ సినారియో స్టార్ట్ అయిపోతుంది. సెకండ్ మెయిన్ సినారియో టన్నెల్ నుంచి బయటికి వెళ్లి ఫస్ట్ షెల్టర్ జోన్ సర్వైవర్‌ని కలవండి. టైమ్ లిమిట్ లేదు. 500 కాయిన్స్ గిఫ్ట్‌గా వస్తాయి. సో, నెక్స్ట్ ఆ షెల్టర్ జోన్‌కి వెళ్ళాలి. అది చుంగ్‌మురో స్టేషన్‌లో ఉంటుంది. ఇంకా గిమ్‌హో స్టేషన్‌కి, చుంగ్‌మురో స్టేషన్‌కి మధ్యలో 2 స్టేషన్‌లుంటాయి. యాక్సు ఇంకా డాంగుక్ యూనివర్సిటీ. ఇంక మనోళ్ళు కష్టపడి డాంగుక్ స్టేషన్ దాకా అండర్‌గ్రౌండ్‌లో గ్రౌండ్ ర్యాట్స్‌ని చంపుకుంటూ వెళ్తారు. ఇంక అలసిపోయి అక్కడ కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకుంటారు. అండ్ అలా అందరూ స్టేషన్‌లో వాష్‌రూమ్‌కి వెళ్దామని వెళ్ళొచ్చే గ్యాప్‌లో డాగ్‌జా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. అండ్ హుయివాన్ డాగ్‌జా ఎక్కడికి వెళ్ళాడని హ్యాంగ్ సాంగ్ లీని అడిగితే, అలా బయటికి వెళ్ళొస్తా అని చెప్పాడు అని అంటాడు. ఇంక మనోడి గురించి తెలిసిందేగా. అన్నీ ఒక ప్లాన్ ప్రకారం చేస్తాడు. సరిగ్గా ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలుసా అని వాళ్ళడిగితే, ఏదో దగ్గరలో ఒక గుడుంది. అక్కడికి వెళ్లి దండం పెట్టుకొని వస్తా అని చెప్పాడు అని హాంగ్ సాంగ్ లీ అంటాడు. ఇంక మనోడు గ్రేట్ మాంక్ సేమ్యాంగ్ అనే స్టాచ్యూ ముందు దండం పెట్టుకుంటే, డొక్కెబి లైవ్‌లో చూస్తూ కుర్రోడికి బాగా భక్తి ఎక్కువలా ఉంది. మంచోడే అని అనుకుంటుంది. కానీ వెంటనే డాగ్‌జా ఆ స్టాచ్యూని పగలగొట్టేసి అందులో ఉన్న ఐటెమ్స్ తీసేసుకుంటాడు. ఒరేయ్! కొంప ముంచావు కదరా! అని డొక్కెబి షాక్ అయిపోతుంది. అలాగే ఇంక మనోడు డొక్కెబి అరుస్తున్నా పట్టించుకోకుండా కూల్‌గా తింటూ ఉంటాడు. అండ్ డొక్కబి "నువ్వు చేసిన పనికి నాకు భజనవుతుందిరా. నువ్వు విరిచింది ఒక కాన్సలేషన్ విగ్రహాన్ని. ఇప్పుడు వాడు నా ఛానెల్ గురించి అందరికి చెప్పి గోల గోల చేస్తాడు" అని డొక్కబి అంటుంది. అప్పుడు డాగ్‌జా "ఇదిగో చంగ్‌మురో స్టేషన్‌కి వెళ్ళాలంటే నాకు పర్టిక్యులర్ ఐటెమ్స్ కావాలి. ఎందుకంటే ముందొచ్చే సినారియోలో నార్మల్‌గా పాస్ అవ్వాలంటే చాలా కష్టం. అందుకే ఇలా చేశా" అని అంటాడు. సో గైస్ సో గైస్ టీడబ్ల్యూఎస్ఏలో కాన్స్టలేషన్ విగ్రహాలుంటాయి కదా! ఆ విగ్రహాల్లో ఆ కాన్స్టలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి పవర్స్ ఉంటాయి. ఆ పవర్స్‌ని కొన్ని ఐటెమ్స్‌లో దాస్తారు. ఆ ఐటెమ్స్‌ని వాడి మనం ఆ పవర్స్‌ని యూజ్ చేయొచ్చు. సో, ఆ పాయింట్ పట్టుకొని డాగ్‌జా ఆ ఐటెమ్స్‌ని తీసుకుంటాడు. నెక్స్ట్ సినారియోలో పనికొస్తాయని. అండ్ అలా తిరిగి వెళ్ళాక వాళ్ళందరూ అడుగుతారు, "నీ పనేమైంది?" అని చెప్పి. "మీరు గ్రేట్ మాంక్ సేమ్యోంగ్ గురించి విన్నారా?" "ఆ! కొరియన్ హిస్టరీలో చదివా. తను మిడ్ జోసియన్ డైనాస్టీలో ఒక గ్రేట్ మంక్. జపాన్‌తో యుద్ధం వచ్చినప్పుడు కొరియా వైపు అతను ఫైట్ చేశారు. అవును. అతని పవర్ ఈ ఐటెమ్స్‌లో ఉంది. నేను అతని స్టాచ్యూ దగ్గరికి వెళ్లి దండం పెట్టానా, నా భక్తికి ఇంప్రెస్ అయిపోయి గాల్లోంచి ఐటెమ్స్ నాకిచ్చాడు. ఎంత మంచోడో చూసారా? మన కొరియాని అప్పట్లో ఎలా కాపాడాడో, ఇప్పుడు కూడా మనల్ని అలా కాపాడుతున్నాడు. సో, అందరూ అతనికి దండం పెట్టుకోండి" అని అంటాడు. ఇంకా కాన్స్టలేషన్ ముందంతా డాగ్‌జా మీద కోపంగా ఉన్నా, మిగతా వాళ్ళంతా తనని పొగడడంతో మందే ఇదంతా అని పొంగిపోయి డాగ్‌జాకి ఒక 100 కాయిన్స్ ఇస్తాడు. సో, ఆ ఐటెమ్స్ పట్టుకొని వెళ్తుండగా వాళ్ళకి ఒక సబ్ సినారియో వస్తుంది. అక్కడితో చాప్టర్ ఎండ్ అవుతుంది. చాప్టర్ 26. సో, గైస్ ఈ చాప్టర్‌తో మనం గిమ్‌హో స్టేషన్ ఆర్క్ ఎండ్‌కొచ్చేసాం. లాస్ట్ వీడియోలో చాప్టర్ 16 దగ్గర స్టార్ట్ అయ్యి, ఈ చాప్టర్‌తో ఎండ్ అవుతుంది. అండ్ ఈ చాప్టర్‌లో చెప్పడానికి పెద్దగా ఏముండదు. ఒక హారర్ ఎపిసోడ్‌లా ఉంటుంది. మనోళ్ళు గ్రేట్ పంక్ సామ్యాంగ్ ఐటెమ్స్ తీసుకున్నారుగా, ఆ ఐటెమ్స్ వాడి వాళ్ళకి వచ్చిన సబ్ సినారియో క్లియర్ చేస్తారు. వాళ్ళకిచ్చిన సబ్ సినారియో ఏంటంటే, ఇల్యూజరీ ప్రిజన్ అని ఉంటుంది. సో, దాని నుంచి బయటపడాలి. మీరు చాలా మూవీస్‌లో చూసుంటారుగా. క్యారెక్టర్స్ అందరికి వాళ్ళ మైండ్‌లో వాళ్ళకి చిన్నప్పటి ట్రామాలన్నీ ప్లే అవుతాయి. అండ్ వాటి నుంచి బయటపడాలి. చూడ్డానికి మెయిన్ సినారియో అంత సీరియస్‌గా లేకపోయినా చాలా కష్టమే పాస్ అవ్వాలంటే. హ్యాంగ్ సాంగ్ లీకి తను మిలిటరీలో కష్టపడిన ఫ్లాష్ బ్యాక్స్ అన్నీ గుర్తొస్తాయి. అండ్ గిల్యాంగ్ లీకి వాళ్ళ అమ్మ కనిపిస్తుంది. ఇంకలా అందరూ స్ట్రగల్ అవుతూ ఉంటే డాగ్‌జా తన ఫోర్త్ వాల్ స్కిల్ వాడి మైండ్ డ్యామేజ్ ఎక్కువగా తీసుకోడు. అండ్ సాంగా ఆల్రెడీ ఒక ఐటెమ్ పట్టుకోవడంతో తనకేమీ కాదు. ఇంక డాగ్‌జా ఆ జోన్‌ని డిస్ట్రాయ్ చేయాలని చూస్తాడు. తన పర్సనల్ స్కిల్ డిస్పెల్ ఈవిల్ అని ఉంటుంది. ఆ స్కిల్‌ని వాడి జోన్‌ని డిస్ట్రాయ్ చేసేస్తాడు. ఇంక అందరూ సేవ్ అయిపోతారు. గిల్యాంగ్ లీ పాపం బాగా ట్రామాకి గురవుతాడు. అండ్ హ్యూవాన్ ఒక ఐటెమ్‌ని వాడినా కూడా దాని ఎఫెక్ట్ ఏమి ఉండదు. అండ్ తన మైండ్ ఇంకా స్టేబుల్‌గా అవ్వకుండా డాగ్‌జాని అటాక్ చేయాలని చూస్తుంది. అప్పుడు డాగ్‌జా తనని నాక్ చేసి పడేస్తాడు. అప్పుడు స్పెక్టర్స్ అనే టైరేట్ మాన్స్టర్స్ ఎదురవుతాయి. వాటిని డాగ్‌జా చంపేస్తాడు. అండ్ ఒక పింక్ కలర్ స్టోన్స్ గిఫ్ట్‌గా వస్తాయి. అవి తీసుకుంటాడు. అలా వాళ్ళు అక్కడి నుంచి వెళ్తుండగా వాళ్ళకి ఒక అమ్మాయి ఎదురవుతుంది. అండ్ తను ఎవరో కాదు. మీకు గుర్తుందో లేదో స్టార్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్‌లో ఒక అమ్మాయి టైపుంగ్ హై స్కూల్‌లో తన బెస్ట్ ఫ్రెండ్‌ని చంపి సర్వైవ్ అయిందని సబ్వేలో చూపిస్తారుగా. ఆ అమ్మాయే.
తన పేరు నావల్ కమాండర్ జిహేలి. టీడబ్ల్యూఎస్ఏలో తిను కూడా ఒక మెయిన్ క్యారెక్టర్. అండ్ తన కాన్స్టలేషన్ పేరు గాడ్ ఆఫ్ నావల్ వార్‌ఫేర్. ఇంక తన క్యారెక్టర్ ప్రొఫైల్‌ని మనోడు చూస్తాడు. అండ్ తనని ఫాలో అవ్వగానే సినారియో కండిషన్ ప్రకారం కంప్లీట్ అయిపోతుంది. అండ్ అక్కడితో చాప్టర్ ఎండ్ అయిపోతుంది. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఇంక నెక్స్ట్ వీడియోలో గ్రీన్ జోన్ ఆర్క్ అని థర్డ్ మెయిన్ సినారియో ఉంటుంది. సో ఈ సండే వీడియో వస్తుంది. తప్పకుండా చూడండి. అండ్ మీరు ఇక్కడి దాకా చూసారంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నాకు కొంచెం టైం లేట్ అవ్వచ్చు. అండ్ నాకు చాలా వర్క్స్ ఉండడం వల్ల నేను చెప్పిన టైంకి కొన్నిసార్లు రిలీజ్ చేయకపోవచ్చు. కానీ పక్కా రిలీజ్ చేస్తా 3 డేస్‌కి ఒక్క వీడియో అయినా. సో ఇంకా చూసి సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థాంక్ యూ. సండే మాత్రం పక్కా గ్రీన్ జోన్ ఆర్క్ ఎపిసోడ్‌తో మళ్ళీ మీ ముందుకొస్తా. థాంక్ యూ. బాయ్ బాయ్.